39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. 2023లో ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు నల్గొండ నుంచి. మరి అప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అంటే మీకు తెలుసు, మొత్తం మీద నాకు తెలిసి ఈ స్టేట్ల రెండు మూడు ప్లేసులలో అసలు బీజేపీ అనేది చాలా అసలు అంటే ఎగ్జిస్టెన్స్ లేదు. ఎంత వచ్చినా నీకు 2%, 1% ఓట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీకి వస్తే 1.5% ఓట్స్, కోదాడకు వచ్చినా అంతే, మిర్యాలగూడలో అంతే 2% ఓట్స్. అంటే ఇట్లా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 2% కంటే ఎక్కువ ఓట్లు లేవు. కానీ నేను వచ్చి పోటీ చేసినాక ఆ రోజు మోడీ గారి ప్రభావం అయితేంది, మనకున్న పేరు అయితేంది, మొత్తం నేను సెకండ్ రాగలిగాను. అంటే టీఆర్ఎస్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న అంతకుముందు దాన్ని కాదని నేను సెకండ్ రాగలిగిన ఎంటైర్ నల్గొండ కాన్స్టిట్యున్సీలో. ప్లస్ ఇంతకుముందు డిపాజిట్ కూడా రాలే ఇప్పుడు, కానీ ఈసారి దాదాపు 18% ఓట్స్ రాగలిగినాయి. ప్రతి బూతుల ఇంతకుముందు 2000 బూతులు ఉన్నాయి, 2061 బూతులల్లో దాదాపు మెజారిటీ బూత్స్ 0 బూత్స్ ఉన్నాయి, 0 వచ్చినాయి బీజేపీకి. కానీ ఈసారి 2061 బూతులల్లో 0 అనేది లేకుండా వచ్చింది. అంటే పార్టీ అనేది ప్రతి బూత్ లెవెల్కి గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలోకి వెళ్ళిపోగలిగింది. ఇది ఒక మంచి వాతావరణం. అంటే గెలవటం అనేది లేదా పదవి అనేది ఒకటి అంటే మార్క్ కాదు రాజకీయాలలో. ఈరోజు మనం ఉన్నాం, ఇంకో 10 రోజులు ఇంకో 20 సంవత్సరాలు చేస్తాం, ఏదో మార్పు కోసం చేస్తాం. అధికారంలో ఉన్నామా లేకపోతే ఎమ్మెల్యే అయితే చేస్తామని కాదు కదా. ఏదో మన చేతనైన చేయాలంటే పార్టీని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. ఆ పార్టీకి ఈరోజు నిర్మాణం కోసం బీజేపీని ప్రతి ఏరియాకి తీసుకుపోగలిగినాం. అంటే 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కానివ్వండి, 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కానివ్వండి, బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఎక్స్పెక్ట్ చేయని సీట్లు వచ్చాయి, 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు వచ్చాయి. సరే, మోడీ హవానా లేకపోతే తెలంగాణలో బీజేపీ బలపడిందా? కారణాలు ఏవైనా కూడా అనుకోని అభ్యర్థులు కూడా చాలా మంది గెలిచినవి చూసాం బీజేపీ. అలాంటిది మీ ఓటమికి కారణాలు ఏమని విశ్లేషించుకున్నారు తర్వాత? అంటే ఓటమికి నేను ఖచ్చితంగా గెలుస్తా అనుకుని పోటీ చేయలేను. కాకపోతే బీజేపీని నల్గొండలో స్టాండ్ చేయాలి. ఈ నల్గొండ రేపు జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఎట్టి పరిస్థితులు 4 నుంచి 7 అసెంబ్లీలు ఉంటే నల్గొండ పార్లమెంట్ లా 4 నుంచి 5 అసెంబ్లీలు గెలుస్తాం ఈసారి. ఎట్లా గెలుస్తాం అంటే ఈ రోజు వేసిన పునాది, ఈ రోజు ఏదైతే వేసినామో రేపు ఖచ్చితంగా ఇంకొద్దిగా ముందుకు తీసుకుపోతాం. నల్గొండ జిల్లాలో కూడా రేపు బీజేపీని ముందుకు తీసుకుపోగలుగుతాం, బీజేపీని గెలిపించగలుగుతాం. ఏదైతే ఇప్పుడు మొత్తం మనం తెలంగాణ చూసుకుంటే బీజేపీ వెనకబడిన జిల్లాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ కూడా ఈ మధ్య మన ఎంపీ గారు గెలవటం అయితేంది, ఎమ్మెల్సీ గెలవటం అయితేంది. కానీ ఇక్కడ కొద్దిగా మహబాద్ అయితేంది. ఆ బెల్ట్ లో కొద్దిగా వెనకబడను. ఖచ్చితంగా రేపు ముందుకు తీసుకోగలుగుతాం, మెజారిటీ సీట్లు సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తాం. కానీ బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు కూడా మీరు పోరాటం చేసింది ఎక్కువగా బీజేపీ మీదే. గుర్రంపోడు భూముల గురించి కానివ్వండి, బండి సంజయ్ గారితో ప్రత్యక్షంగా మీరు పోరాడారు. అలాంటిది అంత పడని పార్టీలో అది వ్యక్తులు కానివ్వండి, పార్టీ పరంగా మీరు ఇష్యూ బేస్డ్ గా వెళ్ళారు. అలాంటిది ఆ పార్టీలో ఎలా జాయిన్ అయ్యారు? చాలా మందికి క్వశ్చన్. ఆ పార్టీకి నాకు పర్సనల్ గా గొడవలు ఏముంటాయి? ఇంకోటి గుర్రంపోడు భూములు అనే విషయంలో అందరికి తెలుసు, అది దాంట్లో నా ప్రేమేం లేదు. అప్పుడున్న దాంట్లో ఏదో ఒకటి సడన్ గా ఒక కాజ్ తీసుకోవాలి కాబట్టి ఆ కాజ్ తీసుకోవటం, దాని మీద పోరాటం చేయటం. తర్వాత బండి సంజయ్ గారు వచ్చినప్పుడు, బండి సంజయ్ గారు ఇప్పుడు ఒక పార్టీ ఎక్స్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండాల్సిందే, చేయాల్సిందే. అట్లా అన్నంత మాత్రాన నువ్వు వెనమేదో ఈ రోజు దానికి పడన పార్టీ, లేకపోతే ఈరోజు దేశంలో బీజేపీ అనేది దేశం మొత్తానికి పడన పార్టీ. ఒకప్పుడు 2 సీట్లే ఉన్నాయి దేశంలో. కానీ ఈ రోజు ఎంటైర్ ఇండియాలో హైయెస్ట్ ఎంపీ సీట్లు వచ్చినా, హైయెస్ట్ ఎమ్మెల్యే సీట్లు వచ్చినా, హైయెస్ట్ నంబర్ ఆఫ్ అంటే మెంబర్షిప్లు జాయిన్ అయినా ప్రపంచంలోనే ఇలా బీజేపీ అయింది. అంటే జనాల మనసులు మారుతా ఉన్నాయి, అంటే వాళ్ళు చేస్తున్న విధానం మారుతా ఉంది. జనాలు కూడా అంటే యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు బీజేపీని. ఒకప్పుడు అంటరాని పార్టీ ఉన్న బీజేపీ ఈ రోజు అధికారంలోకి వచ్చినాయి. త్రిపుర లాంటి స్టేట్ల అలా ఒక్క సీట్ లేదు, కానీ ఒకేసారి అనూహ్యంగా 60% ఓట్స్ తోటి అధికారంలోకి వచ్చింది. ఎక్కడ చూసినా మీరు హర్యానాలో ఇలా 3వ సారి గెలిచింది, ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది, మహారాష్ట్రలో పోద్దనుకున్న పార్టీ 1 సైడ్ వార్లో గెలిచిపోయింది. అంటే ఇవన్నీ కూడా జనాలు ఆలోచిస్తా ఉన్నారు, మన కోసం పోరాడుతా ఉంది, మన కోసం పనిచేస్తా ఉంది బీజేపీ, మనం సపోర్ట్ చేయాలి. దాంట్లో నేను ఒకటి అనుకోవట్లే.